నందిత ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఏకగ్రీవం, ఇతరులకు ఇస్తే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి పోటీ. హైకమాండ్కు లేఖ రాయనున్న టీపీసీసీ కంటోన్మెంట్ సెగ్మెంట్ పైన మొదలైన చర్చ అట. సో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆమె అంత్యక్రియలు కంప్లీట్ కాకముందే నెక్స్ట్ ఎవరు అని. ఎందుకంటే ఇక అది జనరల్గా జరిగే ప్రక్రియనే. ఒక ఎమ్మెల్యే చనిపోతే, ఒక ఎమ్మెల్యే రిజైన్ చేస్తే, ఆ రిజైన్ని స్పీకర్ ఆమోదించి ఆ రాజీనామాను ఆమోదిస్తే ఖచ్చితంగా ఆ అసెంబ్లీ స్థానంలో 6 నెలలలోపు ఎలక్షన్స్ పెట్టాల్సిందే. 6 నెలలలోపు ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఆ స్థానంలో ఉండాల్సిందే. సో ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యనందిత ఆమె దుర్మరణం పాలవడంతో అక్కడ ఖాళీ ఏర్పడ్డది. సో ఈ ఖాళీ విషయంలో ఇక నెక్స్ట్ ఎలక్షనా లేకపోతే ఏకగ్రీవమా? ఈ ఏకగ్రీవం అన్న సంస్కృతి దీన్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది చూడాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. లింగోజిగూడ కార్పొరేటర్ సమయంలో కూడా ఆయన బీజేపీ ఆయన చనిపోయినప్పుడు సో ఏకగ్రీవం అన్న అంశం చర్చకు వచ్చింది. కానీ కాంగ్రెస్ అక్కడ పోటీలోనే దింపి కాంగ్రెస్ అక్కడ గెలిచింది. గతంలో కేసీఆర్ కూడా ఈ సంస్కృతికి పక్కన పెట్టిండు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ చాలా నియోజకవర్గాల విషయంలో ఆయన పోటీని దింపి అధికారంలో ఉన్నాడు కాబట్టి గెలిచిండు. మరి ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ ఏకగ్రీవం అన్నా ఎవరైనా రిక్వెస్ట్ చేసినా మరి కాంగ్రెస్ ఒప్పుకుంటుందన్న చూడాలి. సో టీపీసీసీ మాత్రం వాళ్ళ కుటుంబం నుంచి కనుక ఒకవేళ టికెట్ ఇస్తే మేము ఏకగ్రీవం చేయడానికి రెడీగా ఉన్నామని వాళ్ళ హైకమాండ్కి లేఖ రాసిరు అనేది ఒక వార్త. సో నాకు తెలిసి అప్పుడే లెటర్ రాసి ఉంటారా? అది కూడా క్వశ్చన్ మార్క్తోనే ఈ వార్త కనిపిస్తున్నది. నేను అనుకోవడం ఇంత తొందరగా కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అవుతారని అయితే నేను అనుకుంటలేను. సో ఏదేమైనా ఈ ఎలక్షన్ మీద మళ్ళీ ఇంకొక 2-3 రోజుల్లో నాకు తెలిసి ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో కంటోన్మెంట్ సెగ్మెంట్కు ఉప ఎన్నిక అనివార్యం. అయితే బీఆర్ఎస్ నుంచి సాయన్న కుటుంబ సభ్యులే పోటీలో దిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకూడదనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏకగ్రీవంగా వారి కుటుంబం నుంచే ఎమ్మెల్యేను ఎంపిక చేయాలని కాంగ్రెస్ కీలక నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది. అసలు ఏడగలిసిరు, ఏకాభిప్రాయానికి వచ్చినారు? కాంగ్రెస్ రామ్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తున్నాడు. ఏందో ఈ వార్త చూసి మాట్లాడుతున్నాడా ఏంది? చెప్పన్నా. గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్నారు, చెప్పండి. సరే అయితే మళ్ళీ మాట్లాడతా. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్షన్ మీద అంటే మన డిస్కషన్ జరిగిందా మీ పార్టీలో? కంటోన్మెంట్ దానిపైన ఏం లేదన్నా. ఏకగ్రీవం చేయడానికి మేము రెడీ అని టీపీసీసీ కేంద్రానికి అంటే మీ హైకమాండ్కి లెటర్ రాసిరు. ఏకగ్రీవంగా ఒక అంచనాకు వస్తున్నారు కాంగ్రెస్ లీడర్ అని దిశలో ఒక వార్త వచ్చింది. అంటే అట్లాంటి అప్డేట్ ఏం లేదన్న మాకు అధికారికంగా అయితే ఇప్పటికి. ఓకే యా, అంటే అప్డేట్ అయితే మాకు ఇంకేం ఇవ్వలేదు మరి. రైట్ అన్న. ఓకే. ఏకగ్రీవంగా వారి కుటుంబం నుంచే ఎమ్మెల్యేని ఎంపిక చేయాలని కాంగ్రెస్ కీలక నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తున్నది. సాయన్న ఫ్యామిలీని కాదని ఇతరులను పోటీలో దించితే దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దరన్న బిడ్డ వెన్నెలనే పోటీలో దించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ స్వల్ప కారణాలతో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితులన్నింటిపై ఢిల్లీ హైకమాండ్కు టీపీసీసీ లేఖ రాయబోతున్నది. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే ఉప ఎన్నికలు అభ్యర్థిత్వం పైన తదుపరి నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తున్నది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మృతి చెందిన సాయన్న ఫ్యామిలీపై ఉన్న సానుభూతితోనే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె మరణం పైన వివిధ రాజకీయ పార్టీలు సానుభూతిని వ్యక్తం చేశాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ నుంచి కనీసం ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. అయినప్పటికీ సీఎం ఈ పరిధిలోని ఎమ్మెల్యేలకు అందరికీ ఇచ్చిన ప్రియారిటీనే ఇస్తున్నారని పార్టీలో చర్చ. సిటీ ప్రజల్లోనూ కూడా మార్పు మొదలైందని, తద్వారా ఎంపీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లోనూ కాంగ్రెస్కు సానుకూల ఫలితాలు వస్తాయని పార్టీ నమ్ముతున్నది. కానీ లాస్య మృతితో బై ఎలక్షన్లో సాయన్న ఫ్యామిలీకే ప్రయారిటీ ఇవ్వాలనే భావనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. సో నేను అనుకోవడం చూడాలి మరి ఏకగ్రీవం ఎంతవరకు అయింది అన్నది క్వశ్చన్ మార్కే. ఒకవేళ మరి వీళ్ళు ఏకగ్రీవం అంటే మళ్ళీ బీజేపీ అప్పుడు ఒప్పుకోవాలా? ఇప్పుడు అక్కడ శ్రీ గణేష్ అని ఆయన కూడా బలమైన క్యాండిడేట్, కానీ మొన్న కూడా ఆయనకి సెకండ్ ప్లేస్ దాదాపు ఒక 40,000 ఓట్లు ఆయనకు కూడా వచ్చినట్టున్నాయి. సో ఇట్లా ఎవరికి వాళ్ళుగా లెక్కలేసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందన్నది చూడాలి.